సార్ భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అలా చొచ్చుకుపోయిన ఈ లైన్ ఎలా వచ్చింది? ఇది మా నాన్నగారు 1968లో రాశారమ్మా. ఒక్కటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా, నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అమ్మకం అంటే నమ్మకం. మీరు ₹1 పెట్టి ఒక ప్రోడక్ట్ని కొంటున్నారంటే బజార్లో కన్జ్యూమరు, అది బాగుంటుందని నమ్మకం కలగాలి కదా. అయితే ఆ నమ్మకాన్ని కలిగించడంలోనే సక్సెసా నాన్ సక్సెస్ అని తెలిసిపోతుంది. ఈరోజు నా అంబికా దర్బారబత్తి ఇప్పుడు మీరు మా ఫ్యాక్టరీకి వెళ్ళబోతున్నారు, చూడండి. మా ఫ్యాక్టరీ చూస్తే మీరు ఒక అగరబత్తి ఫ్యాక్టరీకి వెళ్ళినట్టు ఉండదు, ఒక ఆయుర్వేద ఫ్యాక్టరీలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఆయుర్వేద వనమూలికలతోటి తయారు కాబడుతుంది కాబట్టి ఆయుర్వేద వనమూలికలకి భగవంతునికి సంబంధం ఏంటంటే దానికి ఉంది. యజ్ఞాలు హోమాలు చేసేవారు ఇదివరకు పురాణాల్లో, మన కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలోనూ ఆ హోమాలు చేస్తే ఆ ధూపమేమో అందులోనేమో అనేక రకాల వనమూలికలు, నెయ్యి, ఆవు నెయ్యి, రకరకాలన్నీ వేస్తే ఆ ధూపమో భగవంతుడికి చేరువయ్యి భగవంతుడు కోరికలు తెచ్చాడు. మరి ఈ కలియుగంలో ఇంత పాపాలు జరుగుతున్నటువంటి ఈ యుగంలో మనం ఈ హోమాలు చేయడం జరుగుతుందా? అసలు అన్ని వస్తువులు దొరుకుతాయా? అన్ని వస్తువులు ఒక చోట చేర్చి హోమం చేయాలంటే ఎంత కష్టం. బ్రాహ్మణ్ని చేర్చుకొని వ్యవహారం చేర్చుకొని చేయాలంటే ఎంత కష్టం. అందుకని మేమేం చేశారంటే మా నాన్నగారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే హోమంలో ఏదైతే ఈ యొక్క వనమూలికలు కానీ హోమద్రవ్యాలు కానీ అసలు వాటిని అన్నింటినీ తీసుకొచ్చి ఒక భక్తి రూపంలో ఇచ్చేస్తే ఒక అంబికా దర్బారబత్తి పొలలకి హోమం చేసినట్టు అనమాట.